అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాల్సిందేనంది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదని తేల్చెప్పింది. రద్దు చేసిన ఎఫ్ఐఆర్లపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏసీబీ ఈ మధ్య కాలంలో ఏ విధంగానైతే కేసులు నమోదు చేయడం, తర్వాత వాటిని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లి దాన్ని క్రాక్ చేసుకుంటున్నటువంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ తో పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. సో సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ప్రతి కేసు విచారణ జరపాల్సిందే, ఎఫ్ఐఆర్లను కొట్టేయడం కుదరదు అనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే గతంలో ఏ విధంగానైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో, ఏపీఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేసి ఇచ్చినటువంటి ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ రెండుకి సంబంధించి కూడా విజయవాడలో నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ ఎఫ్ఐఆర్ల పైన 6 నెలల్లో తుది నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి అటు ఏసీబీకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అసలు ఏ ఎఫ్ఐఆర్లను ఎందుకు నమోదు చేశారు, అంతేకాదు వాటిని హైకోర్టు ఎందుకు కొట్టివేయాల్సి వచ్చినటువంటి పూర్తి స్థాయి వివరాలతో 6 నెలల్లో ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఏసీబీకి ఇవ్వడమే కాకుండా అయితే ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయదనేటువంటి కండిషన్ కూడా సుప్రీంకోర్టు పెట్టింది. ఎవరిపైన అయితే ఏసీబీ కేసులు నమోదు చేసింది వాళ్ళ ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేసింది ఇప్పటికే. సో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయొద్దు, కానీ ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసింది. అంతేకాదు ఏ కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాటి పెండింగ్ లో ఉన్నటువంటి దర్యాప్తుల పైన ఎటువంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించొద్దు అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాగానే హైకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టులో వెంటనే క్వాష్ చేయించుకుంటూ ఎఫ్ఐఆర్ ను కొట్టేయించుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా హైకోర్టు అసలు వీటిని జోక్యం చేసుకోవద్దన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మరోవైపు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కూడా పోలీస్ స్టేషన్ హోదా లేదని గుంపగుత్తగా ఎఫ్ఐఆర్లను కొట్టేసింది వాస్తవానికి హైకోర్టు. కానీ అటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవద్దు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసినటువంటి ఈ ఏసీబీ సెంట్రల్ యూనిట్ కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్లకు మొత్తం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కొంత అడ్డుపడ్డాయి. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయనటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో ఇక ఏసీబీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత చట్టాలను మార్చుకుంటూ చట్టాలు అమల్లోనే ఉన్నట్టు స్పష్టం చేసింది. అంటే విభజన తర్వాత ఒకవేళ చట్టాలను కనుక మార్చకపోతే ఇప్పుడున్నటువంటి గతంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో అవే కొనసాగుతనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఏసీబీ నమోదు చేసినటువంటి ప్రతి ఎఫ్ఐఆర్ పైన ఇకపైన విజయవాడ కేంద్రంగా కేసులన్నిటి విచారణ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ రాజు.